వారం రోజులుగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో సాగుతున్న తమిళ పొలిటికల్ డ్రామాకు ఈ రోజుతో తెరపడుతుందా? సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడిస్తుందా? ఇస్తే గవర్నర్ పిలుపు ఎలా ఉంటుంది? మరోవైపు ఎమ్మెల్యేల మిస్సింగ్ పై వేసిన పిటిషన్ మద్రాస్ హైకోర్టు ముందు విచారణకు రాబోతోంది. తమిళనాడులోని అధికార పార్టీ అన్నా డిఎంకేలో తల ఎత్తిన సంక్షోభం పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఈ రోజుతో రాజకీయ అనిశ్చితికి శుభం కార్డు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి వరకు కొనసాగిన సంక్షోభానికి ప్రధాన కారణమని భావిస్తున్న శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పును సుప్రీంకోర్టు వెలువరించే అవకాశం ఉంది. దీని తర్వాత గవర్నర్ విద్యాసాగర్ రావు ఓ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు రానుండటంతో రెండు వర్గాలు వ్యూహాలకు పదును పెట్టాయి. శశికళ స్వరం పెంచి పన్నీరు సెల్వంకు వ్యతిరేకంగా ఘాటు విమర్శలు చేయటం మొదలుపెట్టగా పన్నీరు సెల్వం ఏకంగా సచివాలయంలో అడుగుపెట్టి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేశారు. ఇక శశికళ ఏకంగా రాత్రి గోల్డెన్ బే రిసార్ట్స్ లోనే బస చేశారు. ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే ఆమెలో కలవరం మొదలైంది. పార్టీలో ప్రముఖ సీనియర్ నేతలంతా పన్నీరు వెంబడి ఉండడంతో ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారిపోతారనే భయంతో ముందు జాగ్రత్తలో పడింది. శాసనసభ్యులను బంధించారని, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అందుకే తాను రిసార్ట్స్ లో బస చేస్తున్నట్లు శశికళ ప్రకటించారు. నిర్బంధం అబద్ధమని నిరూపించేందుకే రిసార్ట్స్ కు వచ్చినట్లు చెప్పారు. మరోవైపు పన్నీరు సెల్వం వైపు ఒక్కొక్కరుగా నేతలు క్యూ కడుతూనే ఉన్నారు. తాజాగా మధురై ఎమ్మెల్యే శరవణన్, ఎంపీ గోపాలకృష్ణన్ పన్నీర్కు మద్దతు ప్రకటించారు. వీరి రాకతో 12 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలకు పన్నీరు వర్గం బలం పెరిగింది. డాన్స్ మాస్టర్, డైరెక్టర్ లారెన్స్ కూడా పన్నీర్ను కలిసి తన మద్దతును ప్రకటించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం దూకుడు పెంచి సచివాలయానికి వెళ్లారు. ఏకంగా 8 గంటల పాటు సచివాలయంలోనే ఉండి అధికారిక కార్యకలాపాలు నిర్వహించారు. రాష్ట్ర పాలనపై తన పట్టును చాటేందుకు ఆయన ఈ సంకేతాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి పన్నీరు సెల్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారిగా డేవిడ్సన్ను నియమించారు. ప్రస్తుత రాజకీయ సంక్షోభంలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో గోల్డెన్ బే రిసార్ట్లో పోలీసులతో తనిఖీలు జరిపిన ప్రభుత్వం 119 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. పోలీసుల వెరిఫికేషన్లో తాము ఎలాంటి నిర్బంధంలో లేమని పోలీసులకు ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. ఎమ్మెల్యే మిస్సింగ్ కేసు తీర్పును మద్రాసు హైకోర్టు ఈ రోజుకు రిజర్వ్ చేసింది. ఏదేమైనా అందరి చూపు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు వైపే ఉంది. సుప్రీంకోర్టు చెప్పే తీర్పును బట్టే గవర్నర్ చర్యలు తీసుకోనున్నారు. అయితే గవర్నర్ ఆలస్యం చేయడాన్ని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి తప్పుబట్టారు. ఇప్పటికే న్యాయ సలహాలు తీసుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా ఈ రోజు వచ్చే తీర్పును బట్టే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సో తమిళ రాజకీయాల్లో ఈ రోజు కీలకం కాను.